నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసి నిర్ణయించిన లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన సమీక్షా సమావేశంలో 99 రోజుల యాక్షన్ ప్లాన్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. పరిసరాల పరిశుభ్రత, పెండింగ్ పనులు, క్లియరెన్స్, ప్రజారోగ్యం, రోడ్డు భద్రత, రైతు సంక్షేమం, మహిళల అభ్యున్నతి, విద్య, యువత, క్రీడలు, మత్తు పదార్థాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. ఇక మార్చి 6న జిల్లా ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షతన కలెక్టరేట్ లో ఉమ్మడి జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ప్రతి ఒక్క మున్సిపాలిటీ ఈ ఆఫీస్ కి స్విచ్ అవ్వాలి. అండ్ నేను కూడా అంటే నా డిఎస్ పెండింగ్ ఉండే, ఐ గెట్ ఇట్ రెనోవేటెడ్, ఐ గెట్ ఇట్ రీఇన్స్టాల్. వాటి మనం ఎట్లాగో బయోమెట్రిక్ వేస్తాము కాబట్టి ప్రతి డే యాక్టివిటీ చేస్తాము, దానికి ఒక రిపోర్టింగ్ ఫార్మాట్ ఉంటుంది. సో ఐ వుడ్ ఏమేం చేయాలి, బట్ ఐ విల్ టెల్ యూ వాట్ అవర్ ప్రయారిటీస్ ఆర్ యాజ్ డిస్ట్రిక్ట్ నిజామాబాద్. నౌ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎర్లీ న్యూనేటల్ మోర్టాలిటీ, ఒక్కసారి పోల్చుకుంటే నార్త్ మే వీఆర్ వన్ ఆఫ్ ద బెటర్ పర్ఫార్మర్స్, బట్ వీ షుడ్ అవర్ బెంచ్ మార్క్ దయచేసి ఆ రోజు రావాల్సిన అవసరం ఉంది. ఈ పీపీటీ నేను గ్రూప్ లో ఉంది 2 అంశాల మీద. ఒకటి మన సోషల్ వెల్ఫేర్, రెండోది సర్ కి సంబంధించిన శాఖ విచ్ ఇస్ పురపాలక సంఘం సంబంధించిన శాఖ మున్సిపాలిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6th నాడు ఈ ప్రిపరేటరీ మీటింగ్ లో మనం గౌరవ్ బాకీ కమిషనర్ ప్రతి ఒక్క మున్సిపాలిటీ ఈ ఆఫీస్ కి స్విచ్ అవ్వాలి. అండ్ మైలార్దేవపల్లిలోని కాటేదాన్ ప్రాంతంలో ఉన్న సుమిత్ టింబర్ డిపో బీడీ ఫ్లైట్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టింబర్ డిపోలో చెక్కలు మంటలు అంటుకుని తగలబడడంతో కార్మికులు అదుపు చేయలేకపోయారు. ఇక మంటలు అక్కడే ఉన్న దుంగలు అలాగే కట్టెలకు వేగంగా వ్యాపించాయి. ఇక భారీగా మంటలు ఎగిసిపడడంతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ జోన్ ఏసీపీ శ్రీనివాస్ అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 2 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు ₹1 కోటి వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా గోదామాలు నిర్వహించనున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాటేదాన్ ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉన్నటువంటి ఓకేఆర్ రోడ్ పక్కన సుమత్ టింబర్ గోదాంలో ఫైర్ యాక్సిడెంట్ అయినట్టు ఇమీడియట్ సమాచారం రాగా అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయడం జరిగింది. ఇమీడియట్ పోలీసు మరియు ఫైర్ బ్రిగేడ్స్తో పాటు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అందాజా ఇంకా సమయం పడుతుంది, పూర్తిగా ఆర్పడానికి ఇంకా సమయం పడుతుంది. ఇప్పటి వరకు టోటల్గా ప్రస్తుతానికి ఒక 3 ట్యాంకర్లు వచ్చాయి. అందులో ఒక ట్యాంకర్ అయిపోయింది, ఇంకా ప్రజెంట్ గా కూడా ట్యాంకర్లు వస్తున్నాయి. ప్రస్తుతం 2. ఆ ప్రమాదం ఎట్లా జరిగింది అనేది ఇప్పుడు ఫైర్ సేఫ్టీకి సంబంధించి అది ఇంకా మనం చెప్పలేము. ఇప్పుడు ఫైర్ కాల్ మన ఫైర్ కంట్రోల్ నుంచి వచ్చిందండి. ఇది రాగానే మేము మన వాటర్ బ్రోజర్ ఒకటి ఎంపీటీ మనం వెంటనే మనం టర్న్అవుట్ చేయించి ఇక్కడ మన గోడౌన్ లో ప్లైవుడ్ గోడౌన్ లో ఫైర్ అవుతుందని చెప్పి మేము ఇమీడియట్లీగా స్పాట్ కు వచ్చి చూసే వరకు ఇక్కడ షట్టర్స్ కూడా కొద్దిగా అని లాక్స్ బంద్ ఉండే, లాక్ తీయడానికి కొద్దిగా లేట్ అయింది. అయినా మేము దాన్ని కంట్రోల్ చేయాలి. ఇంకోటేమో బీడీ ప్లైవుడ్ అని ఒకటి ఉంది, ఇంకోటేమో సిమిత్ ప్లైవుడ్ అని చెప్పి సార్. ఇప్పుడు మొత్తం 4 బండ్లు వచ్చినాయి సార్. ఒకటేమో మన రాజేంద్ర నగర్ నుంచి ప్లస్ చంద్రంగుట్ట ఒకటి, చంద్రలాల్ బారదార్ నుంచి అది అదుపులోకి వచ్చింది. జస్ట్ ఇప్పుడు డంపింగ్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలోని రాకాసిపేట జామా మసీదులో మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ వింద్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ఉపవాస విరమణ చేశారు. ఈ సందర్భంగా రంజాన్ మాస ప్రాముఖ్యతను వివరించిన ఆయన ఉపవాసం ద్వారా నియమం
అలాగే సహనం, క్రమశిక్షణ పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో బోధన శ్రీనివాస్, పోలీస్ అధికారులు, మజీద్ కమిటీ సభ్యులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. सल्लल्लाहु ने प्रॉफेट मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने बताया है। दूसरी चीज़ इसीलिए बोला गया कि आप लोग को जो भूखी वगैरह का महसूस हो, और ये पाक महीना है, इसमें हम लोग सभी लोग से हमारा यही गुजारिश है, अमन के लिए सभी लोग मेहनत करें। साथ साथ सभी लोग का, जैसे अभी हम लोग युवा में पढ़े, सभी लोग का बरकत बढ़े, सभी लोग अच्छे तरक्की करें और आगे अगले रमज़ान में अगले साल रमज़ान में बहुत और अच्छी जगह पहुँचे। ये हमारा और सभी लोग ऊपर वालों का बच्चा है, सभी लोग के ऊपर ऊपर वालों का नज़र है, सभी लोग के ऊपर ऊपर वालों का हमेशा कोई विशेष रहते हैं। तो हम लोग सभी लोग मिलके आगे बढ़ेंगे और मोदन को एक अच्छे मोदन अभी अभी मरकज़ पे आए, मोदन को मरकज़ पे आए तो मोदन के मेरे बात कर मोदन के साथ साथ पूरा నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో 9వ తరగతి విద్యార్థి రామ్ చరణ్ మృతి ఘటనపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్ అయ్యారు. ఘటనపై ప్రాథమిక విచారణ అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ రమేష్ కుమార్ తో పాటు హెడ్ మాస్టర్, హౌస్ మాస్టర్ కుల్దీప్ యాదవ్, హాస్టల్ వార్డెన్ విశ్వంబర్, మెస్ ఇన్ఛార్జ్ ఆకాష్ యాదవ్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక అనంతరం పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సమస్యలు వచ్చినప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహాయం తీసుకోవాలని కోరారు. సందర్భంగా ఆర్సీఓ గంగారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. సో ఈ సంతోషాన్ని అనుభవించాలి అంటే మీ పేరెంట్స్ కి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఇప్పుడు రామ్ చరణ్ పేరెంట్స్ మర్చిపోగలుగుతారా? రామ్ చరణ్ ని ఏకలవ్య వాళ్ళు ఇంకా నెక్స్ట్ రౌండ్ లో సీట్ ఫిల్ చేసేస్తారు. రామ్ చరణ్ whatever जो भी है आपकी प्रायोरिटीज, మీకు కావాల్సిన కాలేజ్ రాకపోయినా, మీకు కావాల్సిన మార్క్స్ రాకపోయినా, మీకు ఇష్టం ఉన్న సబ్జెక్ట్ మీకు 12th లో దొరకకపోయినా ఠీకే యార్, సక్సెస్ మీరు అనుభవించాలి అంటే ఫస్ట్ మీరు బతకాలి. చాలా చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ. ఒకసారి ఆలోచించండి. ఏ మానేసి మంచి పేరు తీసుకోండి అండ్ ధైర్యంగా ఉండండి. ధైర్యంలో తప్పేం లేదు. యూ షుడ్ బి బోల్డ్. మీరు అడగాల్సిందే కానీ కరెక్ట్ దిశలో ఉండాలి. అండ్ నెవర్ జస్టిఫై రాంగ్, నెవర్ జస్టిఫై రాంగ్. ఒక తప్పుని మీరు ఎన్ని వాగ్దానం ఇచ్చినా అది సరి కాదు, దాన్ని మీరు సరి చేయండి. को बैठाइए, तब तक मैं इन लोगों से, जो लोग जिनसे मैं बात कर लूँ उनको मत ले. నాగర్ కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చారు చదువుకు. నాగర్ కర్నూలులో ఏ ఊరు? అచ్చంపేట. అచ్చంపేటలో ఓకే. ఇంకా వేస్ట్ చేయాలా? చాలా. ఆదిలాబాద్ జిల్లాలో హోలీ పండుగకు తలమడుగు మండలంలోని దేవాపూరు, బరంపూరు అరణ్యాల ప్రకృతి రంగులతో మెరిశాయి. అడవుల్లో మొదుగు చెట్లు ఎర్రటి పుష్పాలతో వికసించి అగ్నివర్ణాన్ని తలపిస్తున్నాయి. ఇక పచ్చని ప్రకృతి ఒడిలో మెరిసే ఈ ఎర్రటి పూలు పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి. సహజ రంగులకు నిలయమైన ఈ మొదుగు పూల సోయగం గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేక అందాన్ని తెచ్చిపెడుతూ హోలీ
బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం పెద్దగంజాం ఏటుమోగ గ్రామంలో సముద్ర మొక్కల పెంపకం యూనిట్ ను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా సముద్ర మొక్కల సాగుతో మత్స్యకార మహిళలు తలసరి ఆదాయం పెరుగుతుందని తెలిపారు. ఇక తక్కువ పెట్టుబడితో అధిక లాభాలందించే ఈ సాగు విధానంపై వివరాలు తెలుసుకుని మహిళలను ప్రోత్సహించారు. 45 రోజుల్లో పెరిగే ఈ మొక్కలు ఔషధాలు, ఆహార పదార్థాలతో వినియోగించబడుతున్నాయని చెప్పారు. చేపల వేట నిషేధ సమయంలో ఈ సాగు మహిళలకు ఉపాధి కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ పీడీ సింగయ్య, చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ తదితర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీఆర్పి అంటే డిఆర్డిఏ వెలుగు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం శాస్త్రవేత్తలతో ఒప్పందమై గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా ఆయన ఆలోచనలో భవిష్యత్తులో మనకు చాలా డిఆర్డిఏ పీడీ గారు ఉన్నారు, ఎంపీడీఓ గారు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. దీన్ని బాగా నేర్చుకొని అలాగే దీనికి మీకు కావాల్సిన పెట్టుబడి కూడా మీ వెలుగు సంఘం నుంచి, ప్రభుత్వం నుంచి కూడా మీకు ఇవ్వబడుతుంది. ఈరోజు ఇది చూసి ఇంకా ఫీడ్బ్యాక్ కూడా నేను కమిషనర్ గారితో మాట్లాడతాను. మీ అందరు కూడా అంటే ఇప్పుడే వస్తూ షెడ్ గురించి కూడా చెప్పారు. ఎట్లా ఇది సంవత్సరం మొత్తం దీన్ని ఒక వరి పంట ఎలా 2-3 పంటలు మీరు పెడతారు కృష్ణా నది ఉండడం వల్ల, నీళ్ళు ఉండడం వల్ల, అట్లా దీన్ని మనం చేసి మిమ్మల్ని కూడా వరి పంట రైతులు ధీటుగా మీకు కూడా తలసరి ఆదాయం వచ్చే కార్యక్రమం చేయడానికి సంపూర్ణంగా కృషి చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు పీతలు అవి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది బయోడైవర్సిటీ. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్పేట మండల కేంద్రంలో హజారత్ మీర్జా మహమ్మద్ హుస్సేన్ బేగ్ ఉరఫ్ ఉస్తాద్ బాబా స్వాముల వారి 58వ గంధ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉస్తాద్ బాబా గెస్ట్ హౌస్ నుంచి మేళతాళాలు, భక్తి కీర్తనలు, బాజా భజంత్రీలు, ఫకీర్ల జలుబుతో ఊరేగింపుగా గంధాన్ని తీసుకువెళ్లి ముందుగా పెద్ద దర్గా కాజా నాయబ్ రసూల్ స్వాముల వారికి గంధలేపనం చేశారు. అనంతరం ఉస్తాద్ బాబా దర్గాలో సమాధులను గంధలేపనం చేసి ప్రత్యేక సలాములు చదివి దువా చేశారు. ఈ సందర్భంగా భక్తులకు గంధ ప్రసాదాలు పంచిపెట్టడంతో పాటుగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో హోలీ పండుగ సందర్భంగా వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక శివాలయం నుంచి అనంత పద్మనాభ స్వామి ఆలయం వరకు గరుడ సేవ ఊరేగింపుగా తీసుకువెళ్లడం ఆనవాతిగా కొనసాగుతుంది. ఇక గ్రామ పురవీధుల గుండా సాగిన ఈ ఊరేగింపునకు భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికి ప్రత్యేక ఆలయంలో స్వామివారిని మొక్కితే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. కార్యక్రమంలో సర్పంచ్ నాగరాజు, ఉప సర్పంచ్ మల్లేష్, ఆలయ పూజారి రాజశేఖర్ శర్మ పాల్గొన్నారు. లక్ష్మీకాంతం కమలనయనం యోగ విద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ప్రతి సంవత్సరం కామన పూర్ణిమ నాడు సూరారం అనంత పద్మనాభ స్వామి సన్నిధిలో జాతర జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం పౌర్ణిమ నాడు చంద్రగ్రహణం వచ్చినందున ఈ రోజు నాడు అత్యంత వైభవపేతంగా ఈ అనంత పద్మనాభ స్వామి జాతరను నిర్వహించుకుంటున్నాం. ఈ
ఇది ఈనాడు దేవాలయం కాదు, శతాబ్దాల తరబడిగా ఉన్నటువంటి దేవాలయము. ఈ దేవాలయంలో తలచిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని భక్తుల విశ్వాసము. ఇది ప్రతి సంవత్సరము 1-2 సార్లు పూర్తి జరిగినప్పటికీ భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా స్వామివారి కృపకు పాత్రలు కాగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాపట్ల పట్టణంలోని నరాలశెట్టివారిపాలెంలో శ్రీ కోదండరామస్వామి వారి పునఃప్రతిష్ఠ మహోత్సవం ఈ నెల 6, 7, 8 తేదీల్లో నిర్వహించనున్నట్లుగా కమిటీ సభ్యులు తెలిపారు. రేపు ఉదయం గోపూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. 7వ తేదీన యాగశాల, మండపారాధనలు, వివిధ దేవతల హోమాలు, ప్రతిష్ఠా మూర్తులకు ధ్యాన నివాస కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక 8వ తేదీన సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. అదంటే చూడరా ఎన్ని అంకులు అంటే వాళ్ళు మీరు చూసారా వయసు చెప్పింది. మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండలం సూరారం గ్రామంలో 4 రోజుల పాటు నిర్వహించిన కబడ్డీ క్రీడా పోటీల్లో విజేతలకు సర్పంచ్ చిలుక నాగరాజు బహుమతులు అందజేశారు. ఈ పోటీలో సూరారం సుప్రీం స్క్వాడ్ కెప్టెన్ రానబోయిన ప్రభు టీం మొదటి బహుమతి గెలుచుకోగా కేఎన్ఆర్ కింగ్స్ కెప్టెన్ కొరివి నాగరాజు టీం ద్వితీయ బహుమతి అందుకుంది. ఈ సందర్భంగా సర్పంచ్ నాగరాజు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లేష్, పాలకవర్గ సభ్యులు, స్థానిక నాయకులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు. మరియు పిల్లలు పోటీ మన గ్రామంలో ఆ కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ క్రీడలు అనేటి మానసిక ఉల్లాసాన్ని పెంచి స్నేహ బంధాలను పెంచుతాయి. కాబట్టి ప్రతి యువకుడు ఆట పోటీలలో పాల్గొంచుకొని వారి యొక్క దేహదారుఢ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి క్రీడల వల్ల మానసిక ఉల్లాసము, మానసిక ఆనందాన్ని కూడా పొందుతారని తెలియజేస్తూ యూత్ అంతా చెడుదారిని పట్టకుండా, చెడు మార్గాలకు వెళ్లకుండా ఈ యొక్క క్రీడల వైపు చూసి క్రీడలు ఆడి వారి యొక్క శరీర దారుఢ్యాన్ని పెంచుకొని మానసిక ఉల్లాసాన్ని పంచుకుంటామని తెలియజేసుకుంటున్నాను. ఇందులో 4 టీములు పోటీ చేయడం జరిగింది. అందులో 2 రన్నర్ విన్నర్ గా డిక్లేర్ కావడం జరిగింది. అలాగే యువత చెడు మార్గాల వైపు పోకుండా మంచి మార్గాలకు ఇట్లా ఆటల పోటీలకు ముందు ఉండి గ్రామాన్ని మంచి దిశగా ఉంచాలంటే యువత కీలక పాత్ర పోషించవలసిన అవసరం ఉంది. కాబట్టి యువత చెడు మార్గాల వైపు చూడొద్దని యువతను నేను సైన్యంగా వేడుకుంటున్నాను. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఉమ్మడి జిల్లా T20 క్రికెట్ లీగ్లో నెల్లూరు క్రికెట్ క్లబ్ జట్టు ఛాంపియన్గా నిలిచింది. బుజ్జబజ నెల్లూరులోని CIA మైదానంలో జరిగిన ఫైనల్లో వెంకటగిరి సంస్థాన్ క్రికెట్ క్లబ్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 148 పరుగులు చేసింది. ఇక 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెల్లూరు క్రికెట్ క్లబ్ 4 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే విజయం సాధించింది. ఇక నెల్లూరు జట్టుకు ఫార్షాద్ అద్రి 74 పరుగులతో కీలక పాత్ర పోషించారు. బహుమతి ప్రధానోత్సవంలో NDCA అధ్యక్షులు ఎస్ రాజశేఖర్ రెడ్డి క్రీడాకారులను అభినందించారు. విన్నర్స్ టీమ్ అయింది. రన్నర్స్ టీమ్ వచ్చి VSCC వెంకటగిరి టీము, సంస్థానం టీము రన్నర్స్ టీమ్ అయింది అనమాట. టోటల్గా 32 టీమ్స్ దీంట్లో కండక్ట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం అన్లిమిటెడ్గా పెట్టి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈసారి షెడ్యూల్స్ కుదరక కొంచెం తొందరగా చేయాల్సి వచ్చింది. అందువల్ల తగ్గించి 2020గా పెట్టాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం నుంచి కూడా మనం ఏంటంటే టీమ్స్ పెంచి
ఇలా యాక్చువల్గా మనం ఈ సెలక్షన్స్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ టోర్నమెంట్స్ మ్యాచెస్లో మాకు సెలక్షన్స్ అప్పుడు 20-30 బాల్లో ఆడి టాలెంట్ ఉన్న తీయలేకపోతున్నాము. సో ఈ మ్యాచెస్ వల్ల వీళ్ళు పర్ఫార్మెన్సెస్ చూసి దాన్ని టీం సెలెక్ట్ చేసేదని మాకు ఈజీ అవుతున్న ఉద్దేశంతో ఈ మ్యాచెస్ పెట్టడం మా ముఖ్య ఉద్దేశం. దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసిన మన నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్లోని అపెక్స్ మెంబర్స్కి కానీ 32 టీంలు పాల్గొన్నాయండి. జిల్లా వ్యాప్తంగా 32 క్లబ్లకి పెట్టాము. సమయం లేనందువల్ల టోర్నమెంట్ జరుగుతున్న వల్ల డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లు బాగా ఫాస్ట్గా వచ్చినందువల్ల ఈ టోర్నమెంట్ కొంచెం ఫాస్ట్గా జరిపించేసాము. T20 పెట్టాము. నెక్స్ట్ ఇయర్ నుంచి క్యాలిఫై చేసుకొని 50 ఓవర్స్ మ్యాచ్లు పెట్టి టీం సెలెక్ట్ చేయాలనుకుంటున్నాము. విన్నర్కి వచ్చి NUCC టీం గెలిచింది నెల్లూరు. బుల్టన్ బ్రేక్ తీసుకుందా? మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. వెల్కమ్ బ్యాక్. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలారి రోసియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు జరుగుతుందని, మొదటి 4 రోజుల్లోనే 4 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని తెలిపారు. ఇక రాష్ట్రంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నాయకుల్లో పవన్ కళ్యాణ్ ముందున్నారని, అలాగే రైతులకు వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో మొదలైంది. 25 మంది పార్లమెంట్లో పార్లమెంట్ కోఆర్డినేటర్స్గా వేసి ఎన్ని కూడా పర్యవేక్షించమని పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు మొదటి 4 రోజుల్లోనే 4 లక్షల సభ్యత్వం పైగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా చాలా కీలకంగా వివరించింది. ఈ రాష్ట్రంలో అత్యధిక మంది గెలవడానికి కారణం జనసేన పార్టీ. దాని అనుగుణంగా ఈరోజు మేమందరం కూడా పార్టీని మరింత బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయిలో పర్యటించి రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి రానున్న రోజుల్లో మరింతగా మా ఒక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఈ పార్టీకే అత్యంత ప్రజా ఆదరణ కలిగిన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ మొట్టమొదటి స్థానంలో ఉంటారు. యానిమల్స్ ఉన్నాయో వాటిని సంరక్షణ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ ఉన్నారు.
అందుకనే ఇవాళ రాష్ట్రంలో ఇవాళ అత్యధికంగా ఏ పార్టీ వాళ్ళకు ఉన్నా కూడా ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారు రేపే చూస్తూ ఉన్నారు. అందుకనే రాబోయే రోజుల్లో మరింతగా జనసేన పార్టీ బలోపేతం కాబోతూ ఉంది. ఇంకా ఇప్పుడు ఏ విధంగా క్రియాశీలకంగా కీలకంగా వ్యవహరిస్తుందో మరింత బలోపేతంగా జనసేన పార్టీ ముందుకు నడవబోతా ఉంది. నిర్మల్ జిల్లాలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్థానిక కేజీబీవీ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలును పరిశీలిస్తూ ఆమె విద్యార్థులతో కలిసి మెస్ నిర్వహణ, అల్పాహార నాణ్యత, రిజిస్టర్లు, స్టాక్ వివరాలను తనిఖీ చేశారు. ఇక విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న వస్తువులు, బోధనపై ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించి విధుల్లో నిర్లక్ష్యం లేదా సమయపాలన లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసీల్దార్ రాజు పాల్గొన్నారు. రాగి మాల్ట్ పెడుతున్నారా? రాగి మాల్ట్ మేడం, బూస్ట్ పాలు. ఏ టైం మేడం? మార్నింగ్ 7కి. अच्छा మార్నింగ్ 7 స్టార్ట్ అవుతుంది. 6 to 7 మేడం. అక్కడికి ఎగ్జామ్స్ ఉన్నాయి మార్నింగ్ 6కి. అండ్ మీ ఫుడ్కి చెకింగ్ కమిటీ ఎవరు? ఎవ్రీడే వంట అవుతుంది. వంట చెక్ ఎవరు చేస్తున్నారు? మల్కాజ్గిరిలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. న్యూ నల్లగుంటకు చెందిన పద్మజ ఫిర్యాదు మేరకు హనుమాన్పేటలో నివసిస్తున్న ఆమె తల్లి లక్ష్మీకాంతం ఇంటికి 3 వ్యక్తులు పని కోసం వచ్చామని చెప్పి నీళ్లు అడిగారు. ఇక ఆమె ఫ్రిడ్జ్ వద్దకు వెళ్లిన సమయంలో వెనుక నుంచి వచ్చిన వ్యక్తి నోటిని మూసి మెడలో ఉన్న సుమారు 2 తులాల బంగారు గొలుసు తెంపుకుని పరారయ్యాడు. ఈ ఘటనపై మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 3/2026 నాడు సాయంత్రం హనుమాన్ నగర్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి హనుమాన్ నగర్ ఏరియా నుంచి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. కంప్లైంట్ ఉన్నటువంటి లక్ష్మీకాంతం అనే ఆమె వృద్ధ మహిళ, ఈమెకి లోపలికి వెళ్ళి ఆమె లోపలికి వెళ్ళగానే చూసి లోపలికి వెళ్ళి ఆమెతో పాటు వెనుకగా వెళ్ళి గట్టిగా నోరు మోవడం జరిగింది. దీనిపైన కేసు రిజిస్టర్ చేసి విచారణ ప్రారంభించడం అయినది. నిన్న పొద్దున మధ్యాహ్నం 12 దాటిన తర్వాత 1 o'clock లోగా ఒక 2-3 వచ్చారు. ఒక మగాడు, ఒక ఆడది, ఒక చిన్న పిల్ల, 10 ఏళ్ళు 12 ఏళ్ళ అమ్మాయి వచ్చారు. వచ్చి నా దగ్గరికి వచ్చి, అమ్మ మీతో పని ఉందట, ఎవరో చెప్పారు, మేము ఇస్తే నీకెందులో మాకు 18,000 కావాలి, 18,000 ఇస్తే మేము ఉంటామన్నారు. నాకు పని వాళ్ళు ఉన్నారు, మా అబ్బాయి వస్తాడు రాత్రి వేళ, నాకేం పర్వాలేదు, నాకు ఎవ్వరూ అక్కర్లేదు, వెళ్ళిపోండి అన్నాను. 2 సార్లు చెప్పారు. కాదు, ఎంత ఇస్తే అంత ఇవ్వండి, మేము మీ దగ్గర ఉంటామని మళ్ళీ అలాగని. అయినా బయట గొళ్ళం పెట్టేశాడు. నేను బయటకు వచ్చి అడుగుతామంటే నాకు నోరు రావడం లేదు. అని వస్తున్నా కానీ నోట్లోంచి మాట్లాడటం లేదు, ఉక్కిరి అవుతాను. అట్లా అయింది ఆయన. మరి పిల్ల కూడా ఉంటారు, 10-12 ఏళ్ల పిల్ల. నిర్మల్ జిల్లాలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారపేట 38వ వార్డులో ఆకస్మికంగా పర్యటించిన కలెక్టర్ పారిశుద్ధ్య పనులు, త్రాగునీటి సరఫరా తదితర సదుపాయాలను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. తడి, పొడి చెత్తను వేరుగా సేకరించి చెత్త వాహనాలను అందించాలని, సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇక వేసవిలో త్రాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వార్డు పర్యటనలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఆర్డబ్ల్యూఎస్ ఈ సందీప్ తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ వాటర్ స్టోరేజ్ దీనికి కూడా ట్యాప్ కనెక్షన్ అవన్నీ ఇది చేంజ్ చేయాలి అంటే మనం రెగ్యులర్ రిపేర్లు చేయించాలి.
ప్రణాళికలో మీ రోడ్స్ మీ వార్డు కనపడాలి చేంజెస్. కొన్ని ప్లేసెస్లో పెయింటింగ్ అవన్నీ చేయించండి. మున్సిపల్ కమిషనర్స్కి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అలాంటి కామన్ ఏరియాస్ ఉన్నాయి చూడండి. ఓకే, అక్కడ మంచిగా ఫ్లవర్ పెయింటింగ్, లేకపోతే ఏదో జవాన్ పేరు రాయడం, అందరికీ తెలిసిపోతుంది కదా ఎవరు జవాన్ ఏంటి, అవన్నీ అలాంటి కామన్ ఏరియాస్లో ఎక్కడైనా వీలు ఉంటే అక్కడ పెయింటింగ్ చేసి మంచిగా మొక్క అవన్నీ నాటడానికి కూడా రెడీ పెట్టండి. 1-2 months తర్వాత వర్షం వస్తుంది, నాటేస్తారు. సొంత ఇల్లు ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. లోని మహాదేవేశ్వర ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు